హాయ్ అండ్ వెల్కమ్. దిస్ చెన్నై కేసి. మీరు చూస్తున్నారు జాస్పర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆండ్రాయిడ్ అనగా టచ్ సెల్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ అనగా చదువుకున్నా లేదా చదువుకోకపోయినా ఈ యాప్ను ఉపయోగించి వడ్డీ లెక్కలు చేసుకొనవచ్చును. రండి ఫ్రెండ్స్, అలాగే అది ఎలాగో చూద్దాం రండి. ఫ్రెండ్స్, మొదటగా మనం ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బటన్ నందు మనం క్లిక్ చేసి వడ్డీ లెక్కలు వడ్డీ లెక్కల యాప్. ఈ వడ్డీ లెక్కల యాప్ను టైప్ చేసి మనకి సెకండ్ది కనిపిస్తుంది చూడండి, వడ్డీ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ ఎంఎన్ ప్రొడక్షన్ యాప్స్. ఎంఎన్ ప్రొడక్షన్ యాప్ని మనము వాటిపైన క్లిక్ చేసి మనము డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వడ్డీ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అని ఉంటుంది. ఇది ఎంఎన్ ప్రొడక్షన్ వాళ్ళది. వీటిని క్లిక్ చేసుకుంటే మనం క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్నది నాకు నా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. వడ్డీ లెక్కల యాప్ ఇది ఇక్కడ ఉంది. వీటిపైన క్లిక్ చేస్తే ఇలా స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో మనకి ఈ ఇంటర్ఫేస్లో హోమ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ హోమ్కి వాయిస్ అని ఉంది. ఓకేనా. మనం స్పీచ్, మనం తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడుకోవడానికి ఇక్కడ వాయిస్ అనే బటన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బటన్లో మనకి ప్రిన్సిపల్ అంటే అసలు మనం ఎంత ఇస్తున్నామో అది ఇక్కడ టైప్ చేయాల్సింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 20,000 ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 20,000. ఈ 20,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100కి ఎన్ని రూపాయలు వడ్డీ ఇస్తున్నామో చెప్పాలి. ఇది గవర్నమెంట్ వడ్డీ, ₹2 వడ్డీ. ఓకేనా. నేను ఇక్కడ ₹2 ఆల్రెడీ టైప్ చేస్తున్నదే తీసుకున్నాను. గివెన్ డేట్ అంటే మనం ఇచ్చినది ఎప్పుడు ఏ ఇయర్ ఇచ్చినామో ఆ ఇయర్ మనం టైప్ చేసుకోవాల్సింది వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగస్టు 25th పెట్టేస్తున్నాను. ఆగస్ట్ మంత్ 25th. ఓకేనా. సో 2020న నేను ఇచ్చాను 25th ఆగస్టు 2020. సో టుడే వచ్చేసి చూడండి 26/7/2021. సో ఈ టుడే డేటు, ఈరోజు డేటు. సో ఇదంతా మనము టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పైన మనం క్లిక్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు డ్యూరేషన్ ఇయర్స్ వస్తుంది. 11 months 1 day. 11 months 1 day అంటే 11 నెలల ఒక రోజు వచ్చేసింది. ఈ 11 నెలల ఒక రోజుకి ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్, 4,400 వచ్చింది. 4,400. సో ఈ 4,400 ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. సో అసలు ఎంత ఉంది? 20,000. అసలు ఎంత ఉంది? 20,000. ఇప్పుడు మనకి 4,400 ప్లస్ ఒక 20,000 కలిపితే 24,413 వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. 1 డేకి ఇంట్రెస్ట్ ₹13.33. సో మనకి మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనుకోవాలి? ₹4,413.34 వచ్చింది. ఓకేనా. టోటల్ అసలు వడ్డీ కలిపితే 24,413 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని పై చార్ట్ రూపంలో కూడా మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు పింక్ కలర్లో ఉన్నది ₹4,413 ఇంట్రెస్ట్ వడ్డీ. నెక్స్ట్ మనం ఇచ్చిన ప్రిన్సిపల్ అసలు ఎంత? 20,000. ఇక్కడ మనకు పై చార్ట్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మనము ఈ ఇమేజ్ మొత్తం రావాలి అంటే ఈ ఇమేజ్ని మనం ఇలా ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మొత్తం ఇమేజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి వాట్సాప్ ద్వారా
ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాట్సాప్ బటన్ పైన క్లిక్ చేస్తే మనము ఎవరికి కావాలనో వాళ్ళకి క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి క్లిక్ చేసి మనము సెండ్ చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎంత అమౌంట్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ బటన్ ఉంది. ఈ టెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు టైప్ చేసిన మొత్తం టెక్స్ట్ని కూడా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి ఆప్షన్ ఉంది. షేరింగ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఒకటి టెక్స్ట్, ఒకటి ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ మనకి హిస్టరీ ఉంది చూడండి ఫ్రెండ్స్. హిస్టరీ అని ఉంది కదా, మనకి ఫస్ట్ 5 ఏవైతే ఫస్ట్ 5 చేసింటామో ఆ ఫస్ట్ 5 మనకు హిస్టరీ చూపిస్తుంది. ఓకేనా, మనకి ఫస్ట్ 5 ఈ యొక్క మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క హిస్టరీలో మనకు చూపించడం జరుగుతుంది. ఇది మొత్తం హిస్టరీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొత్తాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ 5. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హోమ్లోకి ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ షేర్, అబౌట్, సెట్టింగ్స్, ఈ సెట్టింగ్లోకి వెళ్తే చూడండి మనకు తెలుగు కావాలంటే తెలుగు ఉంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. తెలుగు బటన్ పైన క్లిక్ చేస్తే మొత్తం తెలుగులో వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ఫర్ ఎగ్జాంపుల్ అసలు 50,000, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 రూపీస్. నెక్స్ట్ ఇచ్చిన తేదీ వచ్చేసి 1/1/2020, ఫస్ట్ తారీఖు ఫస్ట్ నెల జనవరి 2020. సో ఇప్పుడు ప్రజెంట్ 26/7/2021, 26వ తారీఖు 7వ నెల 2021 సంవత్సరం. ఓకేనా, ఇది లెక్క కట్టే విధానం ఫ్రెండ్స్. దీన్ని లెక్క కట్టు అని క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి సమయం వచ్చేసి 1 సంవత్సరం 6 నెలల 25 రోజులు వచ్చింది. సో ఇక్కడ 1 సంవత్సరం 6 నెలల 25 రోజులకి 1 సంవత్సరం అంటే 12 నెలలు, 12 నెలలు 1 6, 18 నెలలు వచ్చేస్తుంది. 18 నెలల 25 రోజులు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ 18 నెలలకు వడ్డీ ఎంత? 18,000 ప్లస్ 25 రోజులకు వడ్డీ ఎంత? 833. సో టోటల్ వడ్డీ ఎంత వస్తుంది? 18,833. 18,833 వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ టోటల్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ టోటల్ మనకి అసలు వడ్డీ 2 కలిపితే ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అసలు వడ్డీ కలిపితే 68,833 రూపాయల 33 పైసలు వచ్చేసింది. సో దీన్ని మనము అక్షరాల రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ అంటే ఇమేజ్ రూపంలో కానీ మనము షేర్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి వడ్డీ పింక్ కలర్ చూపిస్తుంది, బ్లూ కలర్లో అసలు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది తెలుగు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హైడ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఈ ముందు లెక్కలు చేసినట్టు ఉన్నాయి కదా, వీటిని హైడ్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంది. ఇంకోటి కూడా చూడండి ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను ఇంగ్లీష్ లెక్క వచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అమౌంట్కి చూడండి ఇన్వెస్ట్మెంట్ 50,000. ఓకేనా, కరెంట్. సో టోటల్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి వడ్డీ అసలు కలిపి 68,833.33 పైసలు వచ్చేసింది. సో ఇందులో ప్రాఫిట్ ఎంత? 37.67% మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మొత్తాన్ని మనం హిస్టరీని కూడా హైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా హైడ్ చేసుకుంటే మనకి కనపడకుండా ఉంటుంది. లేదు మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఎరేజ్ అంటే టోటల్ వద్దనుకున్నాం అనుకోండి, ఎరేజ్ బటన్ క్లిక్ చేస్తే టోటల్ వెళ్ళిపోతుంది చేసినది మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్,
నెక్స్ట్ ఈ పై చార్ట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ వడ్డీ లెక్కల యాప్ ద్వారా ఓకే నిమిషంలో వడ్డీని ఈ విధంగా లెక్కించి మనం చేసుకోవచ్చు. దీనికోసం చదువుకోవాల్సిన అవసరం లేదు, చదువుకోని వాళ్ళు కూడా ఈ యాప్ను చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.